ఫైనల్లీ రామేశ్వరంకి వచ్చినాం మొత్తానికి. అండ్ చెప్పలేదు కదా, నైట్ కోయంబత్తూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ తీసుకొని మండపం. అండ్ ట్రైన్ టికెట్ 330 రూపీస్, 335 అట్లా పడింది. ఇక మండపం నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి ఈ తమిళనాడు ఆర్టీసీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకున్నాను. కేవలం 15 రూపాయలే. మళ్ళీ అక్కడి నుంచి ఇక రామేశ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బస్ స్టాండ్ దిగిన తర్వాత టెంపుల్ వేది సపరేట్ బస్ ఉంటుంది కదా, 7 రూపీస్ టికెట్. చాలా ఎక్కువ నిజంగా చెప్తాను, ఇంకా తక్కువ బడ్జెట్లో రావడం ఇదే తొలిసారి. ఎట్లా ఉన్నదంటే పరిస్థితి చాలా ఉన్నది. డైరెక్ట్ చిరాకులు వేసినట్టున్నది. కానీ ఇక్కడికి వచ్చిందైతే ఒక్కసారి చాలా మంచిగా అద్భుతంగా నడింది. సూపర్. ఇలా మునిగితే ఏదో పుణ్యాలు వస్తాయి అని, పాపాలు పోతాయి అని విన్నా. మొత్తానికి అయితే సముద్రం అయిపోయింది. ఇక కొంచెం ఇక దర్శనం కమ్మంటే అది కావాలి కదా, ఆ టోకెన్ తీసుకొని కథం ఇక పుణ్యక్షేత్రాలకు సంబంధించి அப்புறம் எங்கேதான் போய் போய் சாப்பிடுவேன். 4 மணி நேரம் கழிச்சு காரைக்குடி போயிடும். 7 மணிக்கு விளையாட்டு పట్టుకోవడానికి పనికొస్తుంది. కప్పు మూడిలా కప్పు వచ్చింది. తిప్పి తిప్పి తిప్పుతాం కదా. గుర్తుకొస్తానా అన్నీ అంకుల్, గుర్తుకొస్తానా? ఎట్లా చూసిన మర్చిపోయినా. రూమ్స్, లాకర్, డ్రెస్ చేంజ్, కిచెన్ అన్నీ పెట్టాను. ఒకళ్ళు పట్టుకుంటారు, ఒకళ్ళు ఉంటారు, కాపులు ఉండొచ్చు. అక్కడ దాకా చెప్పులు వేసుకోవాలా, అందరూ వేసుకుంటున్నారు. నా కాళ్ళు
దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉన్నట్టున్నది, 1 కిలోమీటర్ ఉన్నట్టున్నది దగ్గర దగ్గర. சாமி முடிப்ப ரைஸ் செய்யக்கூடாதா? ఇదండి తీర్థ బాతి. రిమూవ్ రామేశ్వరం ఫుట్వేర్. ఇక్కడ ఒక 2-3 ఫోటోలు దిగాలి బ్రో. బకెట్లో ఉన్నాయి. ఈ దర్శనం నుండి తిరుగుతూనే ఉండాలి, 3 రౌండ్లు పడుతుంది. ఇది ఒక రౌండ్, మొత్తానికైతే 3 రౌండ్లు, దీంతో 4వ రౌండ్. మొత్తం వెనుకోబడుతుంది అది. ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఒకటి. ధనుష్కోడి 25, కదిరినార్ 13, బస్టాండ్ 3 కిలోమీటర్లు 1.5. ఇది కాలు గోపురం. లోపల పని అయిపోయినట్టు చాలా మంది అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు ఎందుకు అనిపించిన, ఎందుకంటే చాలా టైం పడేటట్టు ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ధనుష్కోటికి వెళ్ళాలి కాబట్టి ఇక టైంలో చెక్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటే చూద్దాం. ఓకే, ఫైనల్లీ దర్శనం అయితే పోలేదు. అండ్ నాకు చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే 22 బావులు ఉంటాయి కదా. ఇక 22 బావులకి వెళ్ళి అసలు నాకైతే ఒక మంచిగా ఏదో తెలియని ఒక అనుభూతి అయితే వచ్చింది. కానీ చాలా బాగున్నా చూడడానికి. ఇది డిఫరెంట్ దర్శనం ఉంది. అంటే రామేశ్వరంకి ఎందుకు వచ్చిన అంటారు కదా, మనం చేసిన పాపాలు కానీ పోతాయని నమ్మకంతోనే చాలామంది వచ్చి జనం మొత్తం బాగానే ఉన్నారు.
ఇక దర్శనం అంటే ఇక చాలా టైం పట్టేటట్టు కానీ ఇక ధనుష్కోటి కూడా ట్రై చేస్తున్నా. అండ్ ఇప్పుడు బస్ స్టాప్ వరకు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ నుంచి ధనుష్కోటి బస్సు ఉన్నాయో లేవో అంతా కనుక్కొని అప్పుడు వెళ్ళాలి. ఇక మొత్తానికి అయితే రామేశ్వరం ప్లాన్ సక్సెస్. అంటే సింపుల్గా చెప్తున్నాను కదా, మన తెలుగు రాష్ట్రాలకి రామేశ్వరం రావడానికి సికింద్రాబాద్ నుంచి అయితే వీక్ ఒకటో రెండో ఉన్నట్టున్నాయి, కానీ విజయవాడ నుంచి అయితే రెగ్యులర్గా డైలీ ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ మళ్ళీ ఆ ట్రైన్ ఒకవేళ క్రాస్ చేయలేకపోతే తిరుపతి నుంచి అయితే ఇక డైలీ 3 ట్రైన్స్ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 3 or 4 ఉన్నట్టున్నాయి. సో ఈ రామేశ్వరం బ్రిడ్జి కూడా అక్కడ దాకా వెళ్ళట్లే, కేవలం మండపం దాకా వెళ్తున్నాయి. రామేశ్వరం బ్రిడ్జి ఏదో వర్క్ ఎట్లా ఏదో ఉన్నట్టుందని చెప్తున్నారు. మీరు మండపంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ఆర్డినరీ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి. అక్కడి నుంచి జస్ట్ 15 లేదా 20 రూపీస్లో మీరు డైరెక్ట్ రామేశ్వరం రావచ్చు. మొత్తానికి బడ్జెట్ ఎంత అయిందో చెప్పలేదు కదా. అంటే నేను డైరెక్ట్ ఏంటంటే వరంగల్ టు విజయవాడ టు కోయంబత్తూర్ అట్లా వచ్చినా కూడా ఇప్పుడు కోయంబత్తూర్ టు డైరెక్ట్ మనం ఎక్కడిది పంబం బ్రిడ్జి కాదు, మండపం దగ్గర అయితే దిగుతాం అనమాట. నా టోటల్ ప్రైస్ 235 రూపీస్ పడింది. 235 అంటే జనరల్ టికెట్ తీసుకున్నాను. నెక్స్ట్ అక్కడి నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ అవి కలిపితే ఒక 100 అవి ఖర్చు అయిపోయినాయి. అండ్ ఇక ఫుడ్ అనేది ఇక మీ ఇష్టం భయ, మీరు ఎంత తింటారో అంత. అది మీ షాయికి కాబట్టి నేను చెప్పలేను కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఖర్చు అయితే మాత్రం నాకు ఇప్పుడు ఏంటంటే 340 రూపీస్ అయితే పడింది. మొత్తం టోటల్ నేను కోయంబత్తూర్ నుంచి రామేశ్వరం రావడానికి నాకు అడ్మైంది 350 రూపీస్ అయింది. ఇప్పుడు పోవడానికి ఒక 50 రూపీస్ చేసుకున్న 400లోకి కంప్లీట్ అయిపోయింది. ఇంకే చెప్పాలంటే ఏంటంటే అన్నీ 1 by 1 వస్తున్నాయి కాబట్టి అట్లా ఒకటి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నాకు అట్లా అయిందన్నమాట. ఇక్కడ దానికైతే ఈ బస్సు ఎక్కుతున్నాయి. బస్సు ఎక్కిందంటే మనం ఇంకొకటి దిగాలన్నమాట. సో 2 బస్సులు మారాలి.